నమస్తే మ్యామ్. నమస్తే. రీసెంట్‌గా ఒక ఈవెంట్‌లో మంచు లక్ష్మి గారు మాట్లాడడం జరిగింది. డ్రెస్సింగ్ స్టైల్ పైన. మీకిష్టం వచ్చిన డ్రెస్ వేసుకోండి. ఎవ్వరేమనుకున్నా పర్లేదు అనడం జరిగింది. ఇంకొక ఇన్సిడెంట్‌లో సింగర్ సునీత గారు మాట్లాడుతూ అంటే ఎవరి బాడీ పైన వాళ్ళ రైట్ ఉంటుంది అమ్మాయిలదు అన్న దానిపైన తను మాట్లాడుతూ గూడా అంటే యేసుకునే డ్రెస్ నీదైతే చూసేవాడి కళ్ళు వాడిష్టం గదా! అంటే పద్ధతిగా బట్టలేసుకోవాలి అని మాట్లాడడం జరిగింది. అంటే ఈ రెండిటి పైన మీరే విధంగా స్పందిస్తారు? ఇప్పుడు మంచులక్ష్మి గారు మాట్లాడింది చూద్దాం. ఆవిడ మీకు నచ్చిన బట్టలు మీరేసుకోండి. మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే, మీకు ఏది ఇష్టమైతే, మీరు చేస్తున్న పనికి ఏది అనువుగా ఉంటే ఆ బట్టలేసుకోండి. అది పూర్తిగా మీ చాయిసు, మీ ఇష్టం అని ఆవిడ చెప్పారు. దానిలో మనకేమీ ఇబ్బందికరమైన విషయం ఏమీ లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, తను ఒక హైదరాబాద్లో పుట్టి పెరిగిన అమ్మాయిగా, ఒక సినీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిగా పుట్టింది, పెరిగింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళింది. అమెరికాలో కూడా సినీ ఇండస్ట్రీతోనే సంబంధం ఉంది. అక్కడ తను ఏదో కోర్స్ చేసింది, తర్వాత సీరియల్స్లో యాక్ట్ చేసింది. తన నేపథ్యం రీత్యా తను అలాంటి స్టేట్మెంటు ఇస్తుంది. అలాగే ఇవేమి ఈ నేపథ్యాలు ఏమీ లేకుండా ఒక ప్రస్తుతం సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ఇంకో రకంగా స్పందిస్తారు. అలాగే అసలు ఏ సెలబ్రిటీ హోదా లేకోకుండా మామూలుగా ఉన్నవాళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. అందుకని ఎవరి పరిస్థితులకు తగ్గట్లుగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది, వాళ్ళ అంచనాలు ఉంటాయి, దానికి తగ్గట్లు మాట్లాడతారు. అందుకని ఇప్పుడు ఆవిడ మీ ఇష్టమైన బట్టలు మీరు వేసుకోండి అంద కాబట్టి ఒక ఆఫీస్కో, ఒక హాస్పిటల్కో, ఒక స్కూల్కో ఇష్టం వచ్చిన బట్టలు వేసుకున్న వాళ్ళు మీరు ఎవరన్నా చూసారా? లేదు. డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ ఇది ఎవ్వరు పర్టికులర్గా చెప్పరు. మీకు చెప్పారా డ్రెస్ కోడ్? లేదు. మీరు వేసుకొచ్చుకుంటున్నారు. అలాగే స్కూల్ ఉంటుంది. స్కూల్లో పర్టికులర్గా మీరు ఈ బట్టలే వేసుకోవాలని ఏ స్కూల్ టీచర్కి ఎవరూ చెప్పరు. కానీ స్కూల్కి ఎలా రావాలో ఆ టీచర్కి తెలుసు. సినిమాల్లో చూపించిన టీచర్లు కాదు సుమా. అలాగే హాస్పిటల్ డాక్టర్స్ హాస్పిటల్స్కి ఎలా వెళ్తారు? పద్ధతిగా వెళ్తారు. అందుకని ఇది ఒకళ్ళు ఎవరో చెప్తే నేర్చుకునే విషయం కాదు. ఎవరికి వాళ్ళకి స్వతహాగా మనకి ఏం బట్టలు నప్పుతాయి, మనం ఏం బట్టలు వేసుకుందాము, మనకి ఏం బట్టలు ఇష్టం, నప్పుతాయా లేదా అనేది కూడా కాదు. వాళ్ళకి ఏది నచ్చితే అది వేసుకుంటారు. దాని గురించి లాగి పీకి మాట్లాడాల్సిన అవసరం లేదు. పైగా ఇందాక నేను చెప్పినట్లు ఎవరు పెరిగిన వాతావరణ పరిస్థితులను బట్టి, ఎవరు చూసిన సమాజాన్ని బట్టి, వాళ్ళు ఎవరు పనిచేసే పని ప్రదేశాలను బట్టి కూడా బట్టల గురించి ఉంటుంది. ఇప్పుడు పల్లెటూరులో పొలం పనులకి వెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు చీర కట్టుకుంటారు, పైన మగవాళ్ళ చొక్కాలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు మగవాళ్ళ చొక్కాలు? వాళ్ళకేంటి అంటే ఈ చీర వేసుకున్న క్రమంలో ఈ పనులు చేసే దీనిలో ఈ బయట పక్కకి జరిగి అటు జరిగి పద్దాక అది సవరించుకోవాల్సిన అవసరము, దాని మీద దృష్టి ఉండకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే ఓ చొక్కా వేసేసుకుంటారు. ఇంకప్పుడు వాళ్ళకేంటి అక్కడ కింద నుంచి ఇలా పైకి లేపుతారు, నెత్తి మీద పెట్టుకుంటారు, మళ్ళీ దించుతారు, మళ్ళీ ఇంకో చోట పోస్తారు, వంగు నాట్లేస్తారు, కలుపు తీస్తారు, మందు జల్లుతూ ఉంటారు. వాళ్ళకి ఎవరన్నా చెప్పారా మీరు ఇలా వేసుకోండి అని? అంటే వాళ్ళు వాళ్ళ 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 పని ప్రదేశంలో వాళ్ళకి ఏది సౌకర్యమో అది చేసుకుంటారు. అలాగే ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గర కూడా లేడీస్ చొక్కాలు వేసుకుని పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా తట్టలు ఎత్తుతారు, తట్టలు దించుతారు, వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది. ముందు ఇక్కడ ఏంటంటే సౌలభ్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో కూడా మీరు సెక్సువల్ కంటెస్ట్లో చూసారనుకోండి, ఏ మగవాడన్నా వాడు నా దృష్టిలో ఒక మృగంతో సమానం. ఈ అమ్మాయి ఏంటి చొక్కా ఎందుకు వేసుకుంది, నీకెందుకు? అమ్మాయి చొక్కా వేసుకుంటే నీకెందుకు, ఏం వేసుకుంటే నీకెందుకు? అక్కడేమన్నా ఎతికాడు అనుకోండి,
ఇంకా నాకు బుద్ధులు మాట్లాడడం సంస్కారం అనిపించదు కాబట్టి మాట్లాడను, కానీ మనసులో తిట్టుకుంటాను. నీకెందుకురా, నీకేం పనిరా, మాట్లాడతాం అంతే. దీని అర్థం ఏంటి? ఏ మహిళ అయినా సరే తనకి నచ్చిన బట్టలు వేసుకునే హక్కు ఉంది, తన పని ప్రకారం వేసుకునే హక్కు ఉంది, అభిరుచిని బట్టి వేసుకునే హక్కు ఉంది. అందుకని బట్టల గురించి ఎవరంటే వాళ్ళు ఏదంటే అది స్టేట్మెంట్లు ఇవ్వటాన్ని నాకైతే అది కరెక్ట్ అనిపించదు. ఇప్పుడు సునీత గారు మీరు బట్టలు వేసుకుంటారు, మీరు ఎలాంటి బట్టలు అంటే అలాంటి బట్టలు వేసుకొని మీరు రోడ్డు మీదకి వెళ్తే చూసేవాళ్ళు కూడా వాళ్ళ కళ్ళు మా ఇష్టం అంటారు. మా బట్టలు మా ఇష్టం అని మీరు అన్నట్లే మా కళ్ళు మా ఇష్టం అని అంటారు. ఈ మాటకి చాలాసార్లు సమాధానం చెప్పేశాం. వేసుకునే వాళ్ళు ఇష్టం, కానీ చూసేవాళ్ళ ఇష్టం 30 సెకండ్ల లోపే ఉండాలి. 30 సెకండ్లు దాటితే చట్టరీత్యా నేరం. ఇవాళ చదువుకున్న వాళ్ళు కూడా చట్టాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడట్లా. చట్టం అదే కదా చెప్తుంది. 30 సెకండ్ల పాటు తేరిపారగా ఏ స్త్రీని చూడకూడదు, ఒక మహిళని చూడకూడదు. ఒకవేళ ఆ మహిళ అభ్యంతరం చెప్పలేదు అనుకుని నువ్వు చూస్తే గనక, అభ్యంతరం తెలిపితే గనక ఆపాలి, చూడడం ఆపాలి అనేది చట్టం. చట్టరీత్యానే ఉంటామండి ఎవరైనా. నా కళ్ళు నా ఇష్టం అంటే నన్ను చూస్తున్నావు కాబట్టి నీ గుడ్లు నేను పీకుతానని కూడా అంటాను. కుదురుతుందా? చట్టం ప్రకారం కుదురుతుందా? కుదరదు కదా. మరి నీకు చట్టం అవసరమైనప్పుడు నాకు చట్టం అవసరం రాదా? అందుకని ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఒక్కటే నేర్పించాల్సింది ఏంటంటే, సమాజంలో బయటకు వచ్చిన ఏ స్త్రీ అయినా నా హక్కు అని ఏ పురుషుడైనా అనుకుంటే తప్పురా నాయనా, నీకంత హక్కు లేదు, నీకంత సినిమా లేదు, నువ్వెలాంటి మనిషివో ఆమె అలాంటి మనిషే, ఆమె దగ్గర నుంచి నువ్వు ఎక్స్ట్రాగా ఏది కోరుకునే హక్కు నీకు లేదు, నీ ఆస్తి కాదు అని చెప్పాలి. అందులోనూ మీరు శివాజీ గారి బట్టల మీద కామెంట్ చేసినప్పుడు కూడా మాట్లాడే ఉంటారు చాలా సందర్భాల్లో. అంటే దాని తర్వాత ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది మహిళల బట్టల పైన టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది. ఎందుకు ఇంతగానం అంటే మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. ఇది అలా మాట్లాడడం అనేది అదేదో ఒక ఫ్యాషన్ లాగా మారింది కొన్ని సందర్భాల్లో. ఏదో అలా మాట్లాడితే మనకేదో చాలా తెలుసు అని అనుకుంటారు, ఇట్లా ఎవరన్నా అనుకుంటారేమో, కానీ దాని అంత భ్రమ ఇంకొకటి లేదు. ఎందుకంటే నేను పదే చెప్తున్నా, మా బట్టలు మా ఇష్టము అనేది ఎంత వాస్తవము. కొంతమందికి కొన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మా బట్టలు మా ఇష్టం అంటే నడవదు. ఎక్కడో దాకెందుకు, ఇదంతా సినిమా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కదా. బయట వాళ్ళ విషయంలో ఎవరి దగ్గర ఈ చర్చలు జరగట్లేదు కదా. అసలు సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ బట్టలు మా ఇష్టం అనే హక్కు ఉందా చెప్పండి. ఇప్పుడు ఒక స్త్రీ నేను నిండుగా చీర కట్టుకుంటానంటది, ఆ డైరెక్టర్ అంటాడు కాదు ఈ సీన్కి నువ్వు ఈ బట్టలే వేసుకోవాలి, ఈ బట్టలు వేసుకుంటేనే ఈ సీన్ కరెక్ట్గా వస్తుంది అంటాడు. మరి అలాంటప్పుడు నా ఇష్టమైన బట్టలు నేను వేసుకుంటానంటే నడుస్తా? అక్కడ నడవదు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి. సినిమా ఫంక్షన్లు ఇవి జరిగేటప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు అక్కడికి వచ్చే హీరోయిన్కి, అక్కడ నుంచుని మాట్లాడే వ్యాఖ్యాతకి, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలో చెప్తారు. అందుకే హీరోయిన్లు ఈ సినిమా ఫంక్షన్లకు వచ్చి చిన్న బట్టలు వేసుకుని చాలా ఇబ్బంది పడతా ఉంటారు. గమనించారా? అది వాళ్ళ ఇష్టం కాదు. ఇప్పుడు సుమా లాంటి సీనియర్ పర్సన్ని మీరు ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని అనరు. కానీ అదే సుమా కాకుండా ఇంకొక మహిళ ఎవరైనా అప్కమింగ్ లేడీ గనక వ్యాఖ్యాతగా వచ్చిందనుకోండి, ఆమె ఖచ్చితంగా ఆమె ఏం బట్టలు వేసుకోవాలో చెప్తారు. అలాగే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కోసం మహిళలు వెళ్తూ ఉంటారు. నిధి అగర్వాల్ విషయమే కదా అప్పుడు గొడవ అయింది. నిధి అగర్వాల్ ఆ బట్టలు ఎందుకు వేసుకుంది? నిధి అగర్వాల్ ఇష్టం కాదు ఆ బట్టలు. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆమెకి ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో, అది చెయ్యాలి, ఆ ఫంక్షన్కి రావాలని ఎవరైతే
చెప్పారు, ఆ యూనిట్ యొక్క ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు ఆ బట్టలు వేసుకోవాలి అని వాళ్ళకి. ఇప్పుడు షాప్ ఓపెనింగ్లకి వాటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు నిర్దేశిస్తారు మీరు ఈ రకమైన చీర కట్టుకుని రండి, ఈ రకమైన డ్రెస్ వేసుకోండి అని. అందుకని మన చేతుల్లో ఏం ఉండదు అసలు. పైగా సినిమాలో బోల్డ్ అంత అశ్లీలు చూపించేస్తున్నారు. అసలు ఇంత పీనాస్తనం ఏంటి, హీరోయిన్ బట్టల దగ్గర అనిపించేటట్లుగా చిన్న చిన్న బట్టలు వేస్తున్నారు, చిన్న చిన్న బట్టలు వేసి డాన్స్లు వేపిస్తున్నారు, అందులో సన్నివేశానికి సంబంధం లేకోకుండా. ఎందుకు చేస్తున్నారు? మీరు అక్కడ జనాల బలహీనత, ఆడవాళ్ళని ఇలా కళ్ళార్పి చూసి ఈ సీన్లు చూడటానికి మళ్ళీ మళ్ళీ సినిమాకి వస్తున్నారు అని వస్తారు అనే ఒక ఆశతోటి మీరు ఇట్లాంటి పనికిమాలిన సీన్లన్నీ పెడుతున్నారు. అందుకని ఏ ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి మేము నచ్చిన బట్టలు వేసుకుంటాము అనే హక్కు ఉండదు. ఇప్పుడు నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పా, స్కూల్ టీచరు, డాక్టరు, ఆఫీసుల్లో మా ఇష్టమైనవి మేము వేసుకుంటామంటే ఒప్పుకోరు. ఎవరు చెప్పరు కూడా, మీరు ఇవే వేసుకుని రండి అని చెప్పరు. కానీ ఏదైనా పని ప్రదేశంలో ఇబ్బందులు కలిగించేలాంటి డ్రెస్ ఎవరన్నా వేసుకుని వస్తే వాళ్ళకి మటుకు చెప్తారు. అందుకని ఈ డ్రెస్సుల గురించి ఎక్కువ మాట్లాడే కన్నా మారాల్సిన మనస్తత్వం ఉన్న మగవాళ్ళ మనస్తత్వాల గురించి మాట్లాడండి. ఏం చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఏం చెప్పి వేసుకోవాలి మీరు ఎవ్వరు వచ్చి నేర్పించక. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.